హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పక్కా తెలంగాణ. ఈరోజైతే మేము బిఏపిఎస్ స్వామినారాయణ మందిర్కి అయితే వచ్చాం. వరల్డ్ వైజ్గా ఈ మందిరాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు పూజలు, భజనలు మరియు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ టెంపుల్ పాలరాతితో కట్టినట్టు చాలా బాగుంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. సాటర్డే, సండే ఈవినింగ్, నైట్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే 2 గేట్లు ఉన్నాయి. రెండో గేట్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ బయట నుంచి చూస్తేనే ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. లోపల అయితే లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫెసిలిటీ ఉంది. అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే వరల్డ్ వైడ్గా చాలానే ఉన్నాయి. మన హైదరాబాద్లో మాత్రం ఈ ఒక్క టెంపులే ఉంది. ఇక్కడ ఉగాది, దీపావళి లాంటి ఫెస్టివల్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. ఇది సికింద్రాబాద్లోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. టెంపుల్కి ముందు అయితే స్వామివారి పాదాలు ఉన్నాయి. లోపలికి వస్తుంటే ఆర్చ్ లాంటి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ని చూస్తే గుజరాత్ స్టైల్లో ఉంటుంది. మందిర్ అయితే క్లీన్గా, పీస్ఫుల్గా ఉంది. ఎంట్రన్స్లోనే గోల్డ్ కలర్లో ఈ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. కింద లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆరాతులు అయితే జరుపుతారు. పిల్లలతో పాటు ఫ్యామిలీతో రావడానికి ఇది ఒక మంచి టెంపుల్. తాగడానికి వాటరు, టాయిలెట్స్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఒకే సంస్థకు వరల్డ్ వైడ్గా వందల మందిరాలు ఉన్నాయి. యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలా చాలా ప్లేస్లో ఉన్నాయి. ఈ మందిర్ గురించి చాలా మందికి తెలియదు, కానీ ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇక్కడ స్వామినారాయణ విగ్రహాలతో పాటు వారి శిష్యుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ డివోషనల్ ప్రోగ్రామ్స్, భజన, ఆరతి రెగ్యులర్గా జరుగుతాయి. మందిర్ని వైట్ మార్బుల్స్తో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ డిజైన్ని చూస్తే ఒక నార్త్ ఇండియన్ టెంపుల్ ఫీల్ అయితే వస్తుంది. చుట్టూ గార్డెన్ లాంటి ప్లేస్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక చాలా రిలాక్స్గా, పీస్ఫుల్గా అనిపించింది. హైదరాబాద్లో ఒక మంచి డివోషనల్, సైలెంట్ ప్లేస్ కావాలి అంటే బిఏపిఎస్ స్వామినారాయణ మందిర్కి అయితే తప్పకుండా రండి. ఇక్కడ మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే మీ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్టింగ్లోనే మనకు సీతారాముల వారు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ శివపార్వతులు, వినాయకుడి విగ్రహాలు, రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ చాలా విగ్రహాలు చూడవచ్చు, అన్ని పాలరాతితో ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్ లొకేషన్ అయితే సికింద్రాబాద్ రసూల్పురాలో ఉంది. గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా మీకు లొకేషన్ వస్తుంది. ఇంకా ఈ టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ విజిట్ చేసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.